హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ అచీవ్ ఇట్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ 2024కి సంబంధించిన విజేతల వివరాలను ఈ వీడియోలో చూసుకుందాం. సో ఫస్ట్, పురుషుల సింగిల్స్ విజేతగా స్పెయిన్కి చెందినటువంటి కార్లోస్ అల్కరాజ్ నిలిచాడు. సో ఇతను ఫైనల్లో సెర్బియాకి చెందినటువంటి నొవాక్ జోకోవిచ్ పై గెలిచి ఈ పురుషుల సింగిల్స్ వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ విజేతగా కార్లోస్ అల్కరాజ్ నిలిచారు. అల్కరాజ్కు కెరీర్లో ఇది 4వ పురుషుల సింగిల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్. సో ఆ 4 ఏంటివంటే 2022లో యుఎస్ ఓపెన్, 2023లో వింబుల్డన్, 2024లో ఫ్రెంచ్ ఓపెన్, ప్రస్తుతం 2024లో వింబుల్డన్ టైటిల్స్ని సాధించి కెరీర్లో అల్కరాజ్ 4 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ని పురుషుల సింగిల్స్ విభాగంలో గెలిచారు. ఓపెన్ శకంలో ఒకే ఏడాది ఫ్రెంచ్ ఓపెన్, అది 2024, అదేవిధంగా వింబుల్డన్ 2024లో టైటిల్స్ సాధించిన 6వ టెన్నిస్ ప్లేయర్గా ఈ కార్లోస్ అల్కరాజ్ నిలిచాడు. అత్యధిక వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్స్ని సాధించినటువంటి ప్లేయర్ ఎవరంటే రోజర్ ఫెదరర్. సో ఇతను 8 టైటిల్స్ని సాధించి ఈ ఘనతను సాధించాడు. ప్రస్తుతం అత్యధిక పురుషుల సింగిల్స్ టైటిల్స్లో తొలి స్థానంలో నొవాక్ జోకోవిచ్ 24 టైటిల్స్తో, అదేవిధంగా 2వ స్థానంలో రఫెల్ నాదల్ 22 టైటిల్స్తో, అదేవిధంగా 3వ స్థానంలో రోజర్ ఫెదరర్ 20 టైటిల్స్తో వారు ఈ స్థానాలలో నిలిచారు. అంటే ఉన్నటువంటి 4 గ్రాండ్ స్లామ్స్లో కలిపి అత్యధిక పురుషుల సింగిల్స్ టైటిల్స్లో తొలి స్థానంలో 24 టైటిల్స్ ద్వారా నొవాక్ జోకోవిచ్ నిలిచారు. నెక్స్ట్, మహిళల సింగిల్స్ విజేతగా చెక్ రిపబ్లిక్కి చెందినటువంటి బార్బరా క్రెజికోవా నిలిచారు. సో ఈమె ఫైనల్లో ఇటలీకి చెందినటువంటి జాస్మిన్ పావోలినీని ఓడించి ఈ మహిళల సింగిల్స్ విజేతగా బార్బరా క్రెజికోవా నిలిచారు. క్రెజికోవాకి ఇది తొలి వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టైటిల్. సో మొత్తంగా చూసుకుంటే కెరీర్లో తనకి ఇది 2వ గ్రాండ్ స్లామ్ టైటిల్. అవేంటివంటే 2021లో ఫ్రెంచ్ ఓపెన్, ప్రస్తుతం 2024లో వింబుల్డన్ విజేతగా నిలవడం ద్వారా తన కెరీర్లో 2 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ని ఈ క్రెజికోవా గెలుచుకుంది. ప్రస్తుతం మహిళల సింగిల్స్లో అత్యధిక టైటిళ్లు సాధించి తొలి స్థానంలో నిలిచింది ఎవరంటే మార్గరెట్ కోర్ట్. సో ఈమె 24 టైటిళ్లను గెలిచి ఈ ఘనతను సాధించింది. నెక్స్ట్, మహిళల డబుల్స్ విజేతలు ఎవరంటే చెక్ రిపబ్లిక్కి చెందినటువంటి కత్రీనా సినియాకోవా, అదేవిధంగా అమెరికాకి చెందినటువంటి టేలర్ టౌన్ సెండ్. సో వీరిద్దరు కూడా ఫైనల్లో కెనడాకి చెందినటువంటి గ్యాబ్రియేలా డబ్రోస్కి, అదేవిధంగా న్యూజిలాండ్కి చెందినటువంటి ఎరిన్ రౌట్లిఫే పై గెలిచి వీరు ఈ మహిళల డబుల్స్ని సాధించడం జరిగింది. అదేవిధంగా పురుషుల డబుల్స్ విజేతలు ఎవరంటే ఫిన్లాండ్కి చెందినటువంటి హర్రీ హెలివారా, అదేవిధంగా యూకేకి చెందినటువంటి హెన్రీ ప్యాటెన్. సో వీరిద్దరు కూడా ఆస్ట్రేలియాకి చెందినటువంటి మ్యాక్స్ పుర్సెల్, అదేవిధంగా ఆస్ట్రేలియాకి చెందినటువంటి జోర్దాన్ థామ్సన్ పై ఫైనల్లో గెలిచి ఈ పురుషుల డబుల్స్లో విజేతలుగా నిలిచారు. నెక్స్ట్, మిక్స్డ్ డబుల్స్లో విజేతలుగా ఎవరు నిలిచారంటే పోలాండ్కు చెందినటువంటి జాన్ జీలిన్స్కీ, అదేవిధంగా తైవాన్కి చెందినటువంటి సియా సూవి. సో వీరిద్దరు కూడా ఫైనల్లో మెక్సికోకి చెందినటువంటి శాంటియాగో గోన్జాలెస్, అదేవిధంగా మెక్సికోకి చెందినటువంటి గీలియానా ఒల్మోస్పై గెలిచి మిక్స్డ్ డబుల్స్లో విజేతలుగా వీరు నిలిచారు. అత్యధిక వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్స్ సాధించిన ప్లేయర్ ఎవరంటే 9 టైటిల్స్తో మార్టినా నవ్రతిలోవా ఈ ఘనతను సాధించింది. సో ఫ్రెండ్స్, ఈ టెన్నిస్లో మొత్తంగా 4 గ్రాండ్ స్లామ్స్ ఉంటాయి. అవేంటివంటే ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, అదేవిధంగా యుఎస్ ఓపెన్. సో ఇందులో ఫస్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ జరుగుతుంది, దాని తర్వాతకి ఫ్రెంచ్ ఓపెన్ జరుగుతుంది, దాని తర్వాత వింబుల్డన్, లాస్ట్కి యుఎస్ ఓపెన్ అనేది 1 సంవత్సర కాలంలో జరుగుతాయి. సో ఇందులో ఆస్ట్రేలియా ఓపెన్ హార్డ్ కోర్ట్లో, ఫ్రెంచ్ ఓపెన్ క్లే కోర్టులో, వింబుల్డన్ గ్రాస్ కోర్టులో, యుఎస్ ఓపెన్ హార్డ్ కోర్టులో నిర్వహించడం జరుగుతుంది. సో ఇక్కడ ఆస్ట్రేలియా ఓపెన్ అనేది ఆస్ట్రేలియాలో, ఫ్రెంచ్ ఓపెన్ అనేది ఫ్రాన్స్లో, యుఎస్ ఓపెన్ అనేది
అమెరికాలో, అదేవిధంగా వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ అనేది ఇంగ్లాండ్లో జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇవి 2024 వింబుల్డన్ గ్రాండ్ స్లామ్కి సంబంధించినటువంటి విజేతల వివరాలు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి.